జనమేజ మహారాజు యాగము పూర్తి చేసి తన రాజధాని అయిన హస్తినాపురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో రాజుకి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. సరమ అంటే ఎవరో కాదండోయ్, ఒక కుక్క. అదిచ్చిన శాపం గుర్తుకు వచ్చి శాంతి చేయుద్దాము అని అనుకున్నాడు. దానికోసం మునిని వెతికాడు. ఆ క్రమంలో శృతస్రవసుడు అనే మునిని కలుసుకొని అతని కుమారుని పురోహితునిగా నియమించుకొని అనేక యజ్ఞాలు చేశాడు. ఇక ఉదంకుడి గురించి తెలుసుకుందాం. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అనిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామన సహిత అనే 8 సిద్ధులు పొందాడు. ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్న కుండలములు ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి అని అడిగాడు. మహాత్మా, ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి అని అన్నాడు. ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్ళాడు. కానీ ఆమె అక్కడ ఉదంకునికి కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి అని అడిగాడు. ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్న కుండలములు ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి అని అడిగాడు. మహాత్మా, ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి అని అన్నాడు. ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్ళాడు. కానీ ఆమె అక్కడ ఉదంకునికి కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి అని అడిగాడు. మహాత్మా, నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది, తాను గోపేడను భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని. ఆ అపవిత్రత వలన రాణి కనపడలేదు అని తెలుసుకున్నాడు. వెంటనే ఆచనము చేసి రాణిని కలుసుకున్నాడు. పౌష్యదేవి తన కుండలములు ఇచ్చి ఇలా అంది, ఈ కుండలముల కోసం తక్షకుడు అనే సర్పము వేచి ఉన్నాడు. కాబట్టి నీవు ఈ కుండలములు భద్రంగా తీసుకొని పో అని చెప్పింది. అలాగే అని పౌష్యుడు ఉదంకుని భోజనము చేసి వెళ్ళమన్నాడు. ఉదంకుడు తక్షకుడు కుండలములను దొంగిలిస్తాడా లేదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.